తమిళ రాజకీయాల్లోనూ సినీ పరిశ్రమలోనూ దళపతి విజయ్ వ్యవహారం ఇప్పుడు రోజుకో సంచలనంగా మారుతోంది. టీవీకే పార్టీని స్థాపించి జనాల్లోకి వెళుతున్న ఆయనపై విపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. దీనికి తోడు ఆయన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయగన్ సినిమా నెల రోజులుగా సెన్సార్ బోర్డు వద్ద వివాదంలో చిక్కుకుంది. దీంతో గత నెల రోజులుగా అటు పాలిటిక్స్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెంటర్గా మారిపోయింది. ఈ వ్యవహారంలోకి తాజాగా హీరోయిన్ త్రిషని లాగడంతో తమిళ రాజకీయం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి నడుస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి, అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலிருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதுல இருந்து வெளிவரணும். முதல்ல வீட்டில இருந்து வெளி வந்தாதான். నైనార్ కామెంట్స్ పై అధికార డిఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఆమె తరపున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్ ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు, భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్ గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నామని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటనలో పేర్కొన్నారు. దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన గోట్ మూవీలో త్రిష ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ చార్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. పైగా విజయ్ తో కలిసి త్రిష దిగిన సెల్ఫీ వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సహనటుల బంధం కంటే ఏదో రిలేషన్ ఉందనే విషయంపై ఊహాగానాలు వచ్చాయి. అయితే తమపై వస్తున్న వార్తలకు అటు త్రిష గాని విజయ్ నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు. అయితే వీటిని విజయ్ పై విమర్శలు చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే నైనార్ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారడమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అంతేకాకుండా సొంత పార్టీ నుంచే ఆయనకు వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. ఇక ఈ కాంట్రవర్సీపై త్రిష స్పందించింది, కానీ విజయ్ నుంచి మాత్రం ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మరి ఆయన ఈ వ్యవహారంపై నోరు విప్పుతారో లేదో చూడాలి.